ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. 6 కోట్ల జనాభాలో. తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. నువ్వు నరేంద్ర మోదీ, రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉండేటప్పుడు అడవి లాంటి హైదరాబాద్ని బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బిల్ గేట్స్ బిలియనర్ని నువ్వు పరిచయం చేయమంటే చంద్రబాబు నేను పరిచయం చేసి 30-40 లక్షల ఉద్యోగాలు నేను ఇప్పిస్తే నువ్వు ఎమ్మెల్యేగా ఇప్పించావా? నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యావు? 95లో. నేను ఎప్పుడు హైదరాబాద్ని, తెలంగాణని, తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నాను. 81 నుండి 15 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను లక్షల కోట్లు తెచ్చాను, ఇచ్చాను, గవర్నమెంట్కి ఇచ్చాను. ఈ సంవత్సరం కూడా నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారికి ఇప్పించా. ఎందుకు? మీరందరూ అప్పులు చేసి నాశనం చేసేశారు. ఇప్పుడు వెంటనే నేను ఆనరబుల్ హైకోర్టుకి విజయవాడ వెళ్తున్నాను. ఈయన ఇంటి దగ్గరే నాటుకోళ్లను పెంచి సంవత్సరానికే 6 లక్షలు సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మీ తరపున ఫైట్ చేస్తాను. పోలీసులు ఫెయిల్ అయినప్పుడు అంటే డీజీపీ ఆర్డర్స్ ఇస్తే ఇక్కడున్న సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు ఏం చేస్తారు? పాపం హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ఫాలో అవుతారు వీళ్ళు. అంతే. నేను ఇక్కడున్న పోలీసులు, మొన్న కూడా కందుకూరులో పోలీసులది తప్పు కాదు అని అక్కడ చెప్పాను. అక్కడ డిఎస్పీని కలిసిన తర్వాత 3 గంటలు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా పోలీసులది కాదు తప్పు, డీజీపీ గారు పర్మిషన్ ఇవ్వడం తప్పు. మీకు చేత కాకపోతే ఇంకొక డీజీపీని పెట్టుకోండి, మీరు రిజైన్ చేయండి. లేదా నేను ఇచ్చిన కంప్లైంట్ మీద చంద్రబాబు నాయుడు మీటింగులు, అన్ని మీటింగులు మాట్లాడండి. మహానుభావుడు దత్తపుత్రుడు ఏమయ్యాడు? చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇన్ని జీవితాలు పోతుంటే నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాడని చంద్రబాబు నాయుడు, నువ్వు బీజేపీతో, దేశద్రోహి అయిన నరేంద్ర మోదీతో, రాష్ట్ర ద్రోహి అయిన నరేంద్ర మోదీతో, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ ఇవ్వని నరేంద్ర మోదీతో నువ్వు చేతులు కలుపుతావా? ఛీ! ఆ సినిమాలు ఏదో చేసుకుంటున్నావు కదా, చేసుకో. మా రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలను నాకు విడిచిపెట్టండి. తెలంగాణలో 5 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 8-9 లక్షల కోట్లు అప్పు తీర్చి అభివృద్ధి చేసి కంపెనీలు పెట్టి కోట్ల ఉద్యోగాలు తీసుకొచ్చి మీ అందరూ మంచి చేశాను. 40 సంవత్సరాలు చేయగలను, ఇచ్చాను, ఇవ్వగలను, చెప్పాను, చేసి చూపించాను, చేయగలను. నేను తప్ప ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఎవరు రక్షించ. ఒక ప్రైవేట్ సిటిజన్గా 5 లక్షల కోట్లు. అందుకే కదా చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి అందరూ నన్ను పొగిడారు, వచ్చి పాదపూజ చేశారు. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంటి బాధ? నేను రాత్రి 12 గంటలకు ఉన్నాను, 6 గంటలకు విన్నాను, 12 గంటలకు విన్నాను. 1 నిమిషం పడుకోకుండా హైదరాబాద్లో 2:30కు బయలుదేరి మరలా వచ్చేసా. ఎందుకు? ఇంకా కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది. రాజకీయ నాయకులు ఫెయిల్ అయినప్పుడు, డీజీపీ గారు ఫెయిల్ అయినప్పుడు, హోమ్ మినిస్టర్ ఫెయిల్ అయినప్పుడు, చీఫ్ మినిస్టర్ ఫెయిల్ అయినప్పుడు కేవలం స్పెషల్ కోర్టులో స్పెషల్ పర్మిషన్ ఇచ్చి ఇప్పుడున్న మీటింగులకి లిమిటెడ్ ముందు ఇన్వెస్టిగేట్ చేయాలి. చంద్రబాబు నాయుడిని అమెరికాలో అయితే ఆయనకి కనీసం 15 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఆయన కందుకూరులో ఈయన ఇంటి దగ్గరే నాటుకోళ్లను పెంచి సంవత్సరానికే 6 లక్షలు సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. 8 మందిని కడుపును పెట్టుకున్నందుకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాసూట్ అవుద్ది. ఏంటి ఈ దేశం? బుద్ధి ఉన్నవారు ఎవరు? తెలివితేటలు ఉన్నవారు ఎవరు? నీతి నిజాయితీ ఉన్నవారు ఎవరు? ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీస్ 00134681265546కి వాట్సాప్ గ్రూపులు చేయండి. నేను మీ కొరకు వచ్చాను.